తాండూరు మున్సిపల్ ముసాయిదా ఓటర్ల జాబితాపై వివిధ రాజకీయ పార్టీలతో జరిగిన సమావేశంలో అందించిన ఫిర్యాదు పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ యాదగిరి తెలిపారు. ఈ నెల 8వ తేదీ వరకు అభ్యంతరాలకు గడువు ఉంటుందని స్పష్టం చేశారు. నేతలందించిన ఫిర్యాదులతో పాటు గడువులోగా వచ్చే అభ్యంతరాలను స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. అయితే ఈ సమావేశంలో వార్డుల వారీగా అధిక ఓటర్లు, తక్కువ ఓట్లు, ఒకే ఇంటిపై పదుల సంఖ్యలో ఓటర్లు ఉన్నారని ఫిర్యాదులు అందాయని తెలిపారు. మరి వీటన్నింటినీ పరిష్కరించిన తర్వాత తుది జాబితాను ప్రకటిస్తామని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఎలక్షన్ గైడ్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం మనము అఖిల పార్టీల యొక్క సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు వచ్చినటువంటి సమస్యలన్నీ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. వాటి అన్నిటి కూడా మేము అక్కడ ఉన్నటువంటి మా సిబ్బందితోటి నమోదు చేసుకొని సాధ్యమైనంత వరకుగా దాన్ని పరిష్కారం చేస్తామని చెప్తున్నాము. కాబట్టి ఇప్పుడు మనకు తుది జాబితా అనేది మళ్ళీ 10వ తారీఖు నాడు వెలువడుతుంది. ఈ టైంలో మనకు 8వ తారీఖు వరకు కూడా అబ్జెక్షన్ స్వీకరించే అవకాశం ఉంది. ఎవరైనా కూడా ఇంకేమైనా అబ్జెక్షన్ ఉంటే 8వ తారీఖు వరకు ఇవ్వగలరు. ఇచ్చినటువంటి ఏవైతే ఆబ్జెక్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మాకు ఉన్నటువంటి సిబ్బందితోటి వెరిఫికేషన్ చేసేసి తర్వాత ఏ రోజుకు ఆ రోజు పరిష్కారము చేస్తున్నాము. ఇది మాకు ఉన్నటువంటి సూచన ప్రకారం మేము ముందుకు పోతున్నాము. సార్, ప్రధానంగా ఏమేమి వచ్చినాయి సార్ ఆబ్జెక్షన్స్ ప్రధానంగా ఏంటంటే కొన్ని ఓట్లు ఎక్కువ వచ్చినాయి, కొన్ని ఓట్లు తక్కువ వచ్చినాయి. తర్వాత ఏంటంటే డెత్ అయిపోయినాయి, ఒక ఇంటి మీద ఎక్కువ ఓట్లు వచ్చినాయని చెప్పడం జరిగింది. వాటిని కూడా మేము దాని మీద దృష్టి పెట్టేసి అది పరిశ్రమయ్యే విధంగా చూస్తాం. సార్, ఈరోజు ఒకటే రోజా మళ్ళీ రేపు కూడా ఉంటుందా పార్టీ? ఈ రోజే ఉంది. ఈ రోజు వచ్చినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి అన్ని కూడా ఇప్పుడు మనకి 8వ తారీఖు వరకు ఆ రోజు ఉన్న సమస్యలు మొత్తం సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాం. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.